ఇంట్లోనే వెన్నపూస తీసుకోవడం చాలా సింపుల్ అండి. మిగడంతా ఒక డబ్బాలో పెట్టుకొని వీక్లీ వన్స్ అలా వెన్నపూస తయారు చేసుకోవచ్చు, నెయ్యి తయారు చేసుకోవచ్చు. వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని దానిలో ఆ మీగడనంతా వేసేసి ఇలా బీట్ చేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో కొంచెం ఐస్ పీస్లు చల్లటి వాటర్ వేసి ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 10-15 మినిట్స్ చేస్తే మనకి మంచి వెన్నపూస వచ్చేస్తుందండి. చెయ్యి నొప్పి లేని వాళ్ళే ఇలాంటి పని చేయండి, లేకపోతే మిక్సీ వేసేసుకోవచ్చు. ఇలా అంతా ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని 2-3 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి ఫ్రెష్ వాటర్ తోటి. ఇలా 2-3 టైమ్స్ కడిగితే స్మెల్ రాకుండా ఉంటుందండి వెన్నపూస. దీన్ని మనం వెన్నలాగా వాడుకోవచ్చు, లేదంటే నెయ్యి చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు వెన్నపూసతో కొన్ని బిస్కెట్స్ చేయాలన్నమాట, అందుకని దీన్ని ఇప్పుడు నేను మరగబెట్టట్లేదు. చూసారండి ఫ్రెష్ వెన్నపూస. ఇది 3 రోజుల మీగడండి, నాకు ఇంత వెన్నపూస వచ్చింది. దీన్ని మనం బటర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు.